ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయిందని. ఇది ఎవరి హ్యాండిల్ సార్? ఇది దేవినేని ఉమా గారు ఏం పెట్టారు? స్వర్గానికి వెళ్తానదంట. అలా ఉంది. ఒక్క చోట కూడా గెలవని సన్నాసులు మాకు ఆప్షన్లు ఇవ్వటం. ఎవరు సార్ అది? దేవినేని ఉమా గారు. మా హ్యాండిల్ అది. నెక్స్ట్ సురేష్ మేడం ఎట్లా టీడీపీ కదా అతను మాట్లాడింది. పద్ధతిగా ఉంటే కుక్కకైనా విస్తరేసి వడ్డిస్తారు, తోక ఊపితే అదే కుక్కని ఎడంకాలుతుంది అంటారు సార్. మా హ్యాండిల్ సార్ అది. ఇంకో విషయం సార్, అనుష ఉండవల్లి మా హ్యాండిల్ సార్. అమ్మాయి రాసింది ఏంటి? ఏదైతే ఎప్పుడైనా మీరు వచ్చారు, మీరు పోరాటం చేశారంటున్నారు. మీరు కాదు, మేము పోరాటం చేస్తే లాస్ట్ లో వచ్చి మీరు కూలీ తీసుకున్నారంటుంది. ఎస్ గాయత్రి, మీరు ఇదే ఛానల్లో కూర్చోబెడతారు టీడీపీ తరఫున. ఆవిడ రాసింది ఏంటి? ఏంట్రా సైనిక్స్ మీరు మాట్లాడేది? మీరు పవన్ కళ్యాణ్కి సైనిక్స్ అయితే పవన్ కళ్యాణే మా చంద్రబాబు నాయుడికి సైనికురా. ఇది రాసింది. ఇంకో మాట, ఇది మన హ్యాండిల్ అజయ్ గారు. అజయ్ ఒక్క నిమిషం నేను ఫోటో చూపిస్తా, ఒక వీడియో చూపిస్తా. కాకపోతే ఆ వీడియో ప్లే చేయడానికి నాకు మనసు అంగీకరించట్లా. ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉన్నాం. అన్ని బూతుల్ని ఇదిగోండి. అజయ్ శివుడు, ఒక్కసారి చూడండి. శివుడు, ఇది మా హ్యాండిల్. వినిపించాలా అజయ్ ఏం మాట్లాడారు? ట్విట్టర్ స్పేస్ లో ఏం మాట్లాడారో రాత్రి వినిపించాలా అజయ్? వినిపించండి. వినిపిస్తే మా హ్యాండిల్ అంటే ఆ హ్యాండిల్ మాది అంటే అప్పుడు మాట్లాడదాం. సార్ వర్మ గారు మేము ప్రత్యర్థులు. అటు టీడీపీకి ప్రత్యర్థులమే, అటు జనసేనకి ప్రత్యర్థులమే. మేము మాకే ఆ హ్యాండిల్లో పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని తిట్టిన తిట్లు చూస్తే నాకే కడుపు తరుక్కుపోయింది సార్. మా గుండెలు ఎట్లా తట్టుకున్నాయో జనసేన పార్టీ గుండెలు. అన్ని పచ్చి బండ బూతులు సార్. ఇక్కడ వినిపించలేం మనం. వినిపిస్తే వినిపి ఒక్క ఫస్ట్ పదం వినంగానే ఆపేయండి అంటారు మీరు. అంత దారుణంగా తిట్టారు. శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారేమో పాపం వీళ్ళ కోసం త్యాగాలు చేయడం, అదేవిధంగా జన సైనికులు త్యాగాలు చేయడం, వీర మహిళలు త్యాగాలు చేయడం, పాపం వాళ్ళని తిట్టడానికి మనసెట్ట ఒప్పింది. అవి కూడా పండబూతులు. వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళు కొట్టుకున్నారు. ఈరోజు ఆఖరికి పెట్టాపురంలో ఈరోజు ఆఖరికి కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. కానీ మా మీద పడుతున్నారు. మాకేం సంబంధం అండి? మేము మొదటి నుంచి ఒకటే స్టాండ్. గెలిచినా ఓడినా ఒకే జెండా, ఒకే అజెండా. ఒకరి జెండా భుజాన పోయాం, ఒకరి అజెండా నోటి నుంచి రానియం. ఒక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన రోజు అదే స్టాండ్, 67 మంది గెలిచిన రోజు అదే స్టాండ్, 23 మంది పోయిన రోజు అదే స్టాండ్, 151 గెలిచిన అదే స్టాండ్, ఆఖరికి నిన్న మేము ఓడిపోయిన అదే స్టాండ్. ఇంకొక మాట అజయ్ మాట్లాడుతున్న బాగా నచ్చింది. కేంద్ర కార్యాలయం నుంచి ఎవరు మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంటండి. ఎస్, అంత స్పష్టమైన ఆదేశాలు వస్తే మొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీనులో ఉన్నటువంటి సభలో శ్రీనివాసరెడ్డి గారు అడిగితే మాట్లాడడానికి కుదరదయా, డిప్యూటీ సీఎం ఒకరే ఉన్నారు, ఇది తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఖండించవచ్చు కదా, సభాముఖంగా ఎందుకు ఖండించలేదు? ఎస్, అది కాకుండా ఈరోజు జ్యూరిచ్ లో సార్, ఇది వినండి బాగా. జ్యూరిచ్ లో మన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్ గారు మాట్లాడిన మాటలు వినండి సార్. లాంగ్ టర్మ్ విజన్ ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్ లో. ఓకేనా సార్? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మరి ఆపొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆసీనంలో ఉన్నారేగా, ఆపొచ్చుగా మరి. సార్ మేము ఒకటి చెప్తున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మీద అత్యంత ప్రేమ వాత్సల్యం ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి బాబు గారి మీద అచంచలమైన భక్తి విశ్వాసం ఉన్నాయి. మీరు గమనిస్తూ ఉండండి. లోకేష్ బాబు గారినే రాసి పెట్టుకోండి సార్, లోకేష్ బాబు గారినే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తారు త్వరలోనే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా
ఈ డీసీఎం అనేది టైలర్ గా వదిలేండి, అసలు అర్థం కావట్లేదు సార్. Okay. ఇప్పుడు మనోడు మాట్లాడు అజయ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ఇస్తేనా నాయకుడు అవుతారా? ఆల్రెడీ లోకేష్ బాబు, ఎస్ మేము కూడా అదే అంటున్నాం సార్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉత్సవమూర్తిగా మాత్రమే ఉన్నారు. మూల విరాట్ డిఫాక్టో సీఎం గా సకల శాఖల్ని మంత్రివర్గంగా చూసుకునేటువంటి ఏదైతే లోకేష్ గారు నడిపిస్తా ఉన్నారు. కారణం ఎవరైనా చెప్పగలరా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు అందరూ అంటారు సార్ పాపం పవన్ కళ్యాణ్ గారు శక్తివంతుడు అది ఇదని. పవన్ కళ్యాణ్ గారు పాపం పిఠాపురంలో ఒక సీఎం కూడా మార్చుకోలేదు లోకేష్ బాబు గారు అనుమతి లేకుండా. ఇలా ఆల్రెడీ డిఫాక్టో సీఎం గా ఉన్నాడు కదా ఓకే బాబు. ఓకే ఓకే సీఎం చేసేయండి. ఓకే ఓకేలేండి, ఇప్పుడు ఆయనే వారసుడు కదా, ఇంక అందులో ఇంకా వివాదం ఏముందండి. నెంబర్ 2 ఆయనే, ఇప్పుడు పార్టీ బలమైన పార్టీ నెంబర్ 2 ఆయనే. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఎప్పుడు సీఎం అవుతానని కానీ లేకపోతే ఇంకో రకంగానే ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు అందులో పెద్దగా వేరే అంశాలు తీయాల్సిన అవసరం ఉంది. ఓకే డిప్యూటీ సీఎం అని అంటున్నారు కాబట్టి ఈ వివాదం. సార్ వర్మ గారు నేను చెప్పేది కూడా అదే సార్. పాపం పైనేమో వాళ్ళిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్నారు, కింద పాపం జన సైనికులు ఎందుకు టీడీపీ వాళ్ళ చేత బండ బూతులు తిట్టించుకుంటారు అని చెప్పి మీ ద్వారా పాపం వాళ్ళకి సలహా ఇస్తున్నాను. సో మీరు సానుభూతి చూపిస్తున్నారు. ఖచ్చితంగా సానుభూతి సార్. బూతులు విన్న తర్వాత పెన్షన్ వాడికి ఎవరికైనా సానుభూతి మీకు కూడా పంపించున్నాను. మీరు విన్న తర్వాత మీకు కూడా కడుపు తరిపిపోయింది. ఒకసారి నాకు వదిలేండి, ఆ బూతులు నేను వినలేను, నేను మాట్లాడలేను. మోడీ గారిని ఆఖరికి మోడీ గారిని కూడా సార్, మోడీకి ఏం దిక్కురా? మోడీ గారిని చూసుకుని ఎగిరి పడుతున్నారా మీరు? ఏంటి కాదు కాదు అది